హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ స్టైల్ సిటీ. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే క్వాలిటీ ఎక్కువ కాస్ట్ తక్కువ బట్టలు కావాలనుకునే వాళ్ళు, సింపుల్ అండ్ స్టైలిష్గా కనిపించాలనుకునే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా నాలాగే క్వాలిటీ ఎక్కువ కాస్ట్ తక్కువ బట్టలు వేసుకొని సింపుల్ అండ్ స్టైలిష్గా కనిపించండి. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను మీషో నుంచి పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ కుర్తీ సెట్స్ కలెక్షన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. నేను చూపిస్తాను, మీరు చూసేయండి. మీరు ఇప్పుడు చూడబోయే కుర్తీ పలాజో సెట్ పిక్ని ఇక్కడ యాడ్ చేశాను చూడండి. అలాగే కాస్ట్ని కూడా చూడండి. ఇది లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ పలాజో కుర్తీ సెట్ అండి. ప్రింటెడ్ డిజైన్తో వస్తుంది, చూపిస్తాను. ఇదేనండి కుర్తీ సెట్. ఇప్పుడు ఈ కుర్తీ సెట్ని నేను వేసుకొని చూపిస్తాను. అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. వేసుకున్నాక ఈ కుర్తీ సెట్ లుక్ అయితే ఎలా ఉంది చూడండి. రౌండ్ నెక్, అలాగే కలర్ చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ చూడండి. బేజ్ కలర్ పైన బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చింది. నాకు బాగా నచ్చింది ఏంటంటే చూడండి కిందకి ఇలా ఫ్రిల్స్ రావటం నాకు బాగా నచ్చింది. బాగుంది కూడా చూడండి. చూసారా? చూడండి సైడ్కి ఇలా కటింగ్ ఇచ్చారు. అలాగే ప్యాంట్ చూడండి ఎంత కంఫర్టబుల్గా ఉందో. పలాజో ప్యాంట్ ఇది. గేరా బాగుంది కదా. ఇదిగోండి ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. ఇంకా చూడండి ఈ దుప్పట ఎంత బాగుందో. కలర్ కాంబినేషను. ఈ రేటుకి ఈ కుర్తీ సెట్ వచ్చిందంటే బెస్ట్ కదా అనిపించింది నాకు. ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. చూడండి బ్యాక్ సైడ్ లుక్ బాగుందా? ఓవరాల్గా ఈ కుర్తీ సెట్ లుక్ అయితే ఎలా ఉంది. వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూశారు కదా. ఇప్పుడు క్వాలిటీని కూడా చూడండి. ఫ్యాబ్రిక్ జార్జెట్ అండి. కలరు బేజ్ అండ్ బ్లాక్ కలర్లో వచ్చింది. స్లీవ్లెస్ వచ్చింది. నేను స్లీవ్స్ని అటాచ్ చేయించుకున్నాను. ఇదిగోండి ఫ్రంట్ నెక్ చూడండి రౌండ్ నెక్ వస్తుంది. నేను ఎస్ సైజ్ తీసుకున్నాను. చూడండి మొత్తం ప్రింటేనండి. బేజ్ కలరు. నాకు ఈ కుర్తీ కిందకి బాగా నచ్చిందండి. ఎందుకంటే ఇలాగా ఫ్రిల్స్ వచ్చాయి కిందకి. ఇదిగోండి ఫ్రిల్స్. మనకి పిక్లో కనిపించదండి ఈ ఫ్రిల్స్ ఉన్నట్టు. ఇదిగోండి ఫ్రంట్ వైపు చూశారు కదా. అలాగే లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి లైనింగు. బ్యాక్ సైడ్ చూడండి ఇలా బోట్ నెక్లో వచ్చింది బ్యాక్ సైడు. అలాగే థ్రెడ్స్ కూడా వచ్చాయి. బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్లో ఉంది మొత్తం ప్లెయిన్గా. ఇదిగోండి అలాగే సైడు కటింగ్ కూడా వచ్చింది ఇలాగా. చూసారా? ఇదండి కుర్తీ. అలాగే ప్యాంటు బాగుందండి. పలాజో ప్యాంటు చూడండి. వేస్ట్ దగ్గర ఇలాగా ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. చూడండి. అలాగే లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చారు ఈ పలాజో ప్యాంట్కి. చూడండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ప్లెయినే ఉంటుంది. ఇదండి పలాజో ప్యాంట్ లుక్. ఈ చున్నీ నాకు చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ చూడండి బేజ్ కలరు. అలాగే ఇక్కడ పింక్ కలర్ వచ్చింది. ఇదిగోండి స్మూత్గా ఉంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా. ఇదిగోండి చాలా బాగుంది చున్నీ. ఈ కుర్తీ సెట్ గురించి కూడా చెప్పేశానండి. ఇప్పుడు మీరు నెక్స్ట్ చూడబోయే కుర్తీ సెట్ పిక్ని ఇక్కడ యాడ్ చేశాను చూడండి. అలాగే కాస్ట్ని కూడా చూడండి.
ఇందులో ఎస్ఎక్స్ నుండి XXL వరకు సైజెస్ అవైలబుల్లో ఉన్నాయండి. మీరు పిక్లో చూసే కుర్తీ సెట్ ఇదేనండి. చూడండి, ఇది వేసుకొని చూపిస్తాను. అప్పుడే కదా మీకు వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో క్లారిటీగా అర్థమయ్యేది. వేసుకున్నాక ఈ కుర్తీ సెట్ లుక్ అయితే ఎలా ఉంది చూడండి. ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. లెమన్ ఎల్లో కలరు. ఈ దుప్పట నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, లెమన్ ఎల్లో కలర్ పైన సిల్వర్ కలర్ లేస్ బార్డర్స్ని స్మాల్ బార్డర్స్ని ఇలా ఇచ్చారు. అందుకే ఈ దుప్పట నాకు బాగా నచ్చింది. దుప్పట లెంత్ చూడండి, చాలా పెద్దగా ఉంది కదా. ఇలా కూడా వేసుకోవచ్చు చూడండి. అలాగే చూడండి, సైడ్కి నైరా కట్టు వచ్చింది. బాటమ్ వేర్ చూడండి, చాలా చాలా బాగుంది ఈ కుర్తీ సెట్ అయితే. ఫ్రంట్ లుక్ ఇలా ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. ఇదిగోండి, థ్రెడ్స్ ఇలా ప్లెయిన్గానే ఉంది, ఏం డిజైన్ ఏం రాలేదు. ఓవరాల్గా ఈ కుర్తీ సెట్ లుక్ అయితే ఇది. వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు క్వాలిటీ గురించి కూడా చూడండి, తెలుసుకోండి. ఇది ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. అలాగే లెమన్ ఎల్లో కలరు. చూడండి, స్క్వేర్ షేప్ వచ్చింది. అలాగే నెక్ దగ్గర సిల్వర్ కలర్ పైపింగ్ వేశారు చూడండి ఇది. అలాగే స్లీవ్స్ చూడండి, ఇవి 3/4 స్లీవ్స్ అండి. చూడండి, ఇదిగోండి స్లీవ్స్. ఇలా ప్లెయిన్ వచ్చింది కుర్తీ మొత్తం. ఫ్రంట్కి ఇలాగ నైరా కట్లా వచ్చిందండి ఈ కుర్తీకి. చూడండి, ఈ కుర్తీకి లైనింగ్ క్లాత్ ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఇదిగోండి, ఫ్రంట్ ఎలా ఉందో నెక్, అలాగే బ్యాక్ సైడ్ కూడా ఉంది. అలాగే థ్రెడ్స్ ఇచ్చారు. ఇదిగోండి థ్రెడ్స్. నాకు ఈ దుప్పట నచ్చిందండి బాగా. చూడండి, నెట్ది, ఇది నెట్తో వచ్చింది ఈ దుప్పట. చూడండి, ఇది నెట్ చున్నీ అండి. ఇలాగా లెమన్ ఎల్లో కలర్ పైన సిల్వర్ కలర్స్ లేస్ బార్డర్ని ప్రొవైడ్ చేశారు, స్మాల్వి. చూడండి, చున్నీ మొత్తం ఇలా ఇచ్చారండి, లైన్స్ లాగా సిల్వర్ కలర్తో. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. చున్నీ చూశారు కదా. ఇప్పుడు బాటమ్ వేర్ చూడండి. ఇదిగోండి, వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ని ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి, బాటమ్ వేర్ ఇలా వచ్చింది. ఈ కుర్తీ సెట్ డీటెయిల్స్ని కూడా చెప్పేసాను, చూపించానండి. ఇప్పుడు మీరు చూడబోయే నెక్స్ట్ కుర్తీ సెట్ పిక్ని ఇక్కడ యాడ్ చేసాను చూడండి. అలాగే కాస్ట్ని కూడా చూడండి. ఈ కుర్తీ సెట్లో సైజెస్ ఎస్ నుండి XXL వరకు ఉన్నాయండి. ఇదేనండి కుర్తీ సెట్. దీన్ని నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. అప్పుడే కదా క్లారిటీగా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు కూడా కనిపిస్తుంది. వేసుకున్నాక ఈ కుర్తీ సెట్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి. ఫ్రంట్ లుక్ చాలా చాలా సాఫ్ట్గా ఉంది. క్లాత్ లైట్ వెయిట్గా కూడా ఉంది. చూడండి, నెక్ రౌండ్ నెక్, అలాగే స్లీవ్స్ చూడండి, చాలా బాగుంది కదా, కంఫర్టబుల్గా ఉంది. అలాగే ఈ చున్నీ చూడండి, లెంత్ ఎంత పెద్దగా ఉందో. ఫ్రంట్ లుక్ అయితే ఎలా ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. బ్యాక్ సైడ్ లుక్ ఎలా ఉంటుంది. ఇదేనండి ఈ కుర్తీ సెట్ లుక్. వేసుకుంటే ఇలా ఉంటుంది. వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు క్వాలిటీని కూడా చూడండి. క్వాలిటీ చాలా చాలా బాగుంది. అలాగే కలర్ కూడా చాలా బాగుందండి. కలర్ కాంబినేషను చూడండి, పింక్ కలరు. ఇది సాఫ్ట్ సిల్క్ అండి. నెక్ రౌండ్ నెక్ చూడండి, ఫ్లోరల్ డిజైను.
చూడండి ఇలా వచ్చింది ఫ్రంట్ లుక్ అంతా. అలాగే ఇలాగా కటింగ్ ఇచ్చారండి. చూడండి ఇలా కట్స్ ఇచ్చారు. లైనింగ్ క్లాత్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి స్లీవ్స్ 3/4 స్లీవ్స్ అండి ఇవి. ఫ్రంట్ లుక్ ఇలా ఉంది చూశారు కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడండి. చూడండి బ్యాక్ సైడ్ బోట్ నెక్లా వచ్చింది. ఇదిగోండి ఇదేనండి కుర్తీ. ఇప్పుడు దుపటాన్ని చూడండి, చాలా చాలా సాఫ్ట్గా ఉంది. ఇదైతే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. చూడండి చాలా పెద్దగా ఉంది ఇది. ఇదేనండి దుపటా, చాలా బాగుంది, లైట్ వెయిట్గా ఉంది. ఇప్పుడు బాటమ్ వేర్ చూడండి, బేజ్ కలర్లో వచ్చింది ఈ బాటమ్ వేరు. చూడండి ఫ్రంట్కి ఇలా బెల్ట్లా వచ్చిందా వేస్ట్ దగ్గర. అలాగే వెనక వైపు ఎలాస్టిక్ని ప్రొవైడ్ చేశారు. చూడండి బాటమ్ వేర్ ఎలా ఉంది. ఇదేనండి ఈ కుర్తీ సెట్ కూడా చూపించేశాను, చెప్పేశాను డీటెయిల్గా. ఇప్పుడు మీరు నెక్స్ట్ చూడబోయే లాస్ట్ వన్ కుర్తీ సెట్ పిక్ని ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అలాగే కాస్ట్ కూడా చూడండి. ఈ కుర్తీ సెట్లో ఎస్ నుండి XXL వరకు సైజెస్ అవైలబుల్లో ఉన్నాయండి. మీరు పిక్లో చూసే కుర్తీ సెట్ ఇదేనండి. నేను ఈ కుర్తీ సెట్ని వేసుకొని చూపిస్తాను, అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వేసుకున్నాక ఈ కుర్తీ సెట్ లుక్ అయితే ఎలా ఉంది చూడండి. ఆలియా కట్, పీనక్ ఆలియా కట్ వచ్చింది చూడండి. అలాగే లెంత్ చూడండి, కుర్తీ లెంత్ చూడండి. బాటమ్ వేరు బాగుంది కదా. ఫ్రంట్ లుక్ ఇలా ఉంది. అలాగే చున్నీని చూడండి, కట్ వర్క్ ఇచ్చారు, చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు కదా. చున్నీ లుక్ని కూడా చూసారా. ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. చూడండి ప్లెయిన్ ఉంది, డిజైన్ ఏం రాలేదు బ్యాక్ సైడ్. ఓవరాల్గా ఈ కుర్తీ లుక్ అయితే ఇలా ఉంది. వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు క్వాలిటీని కూడా చూడండి. ఈ కుర్తీ సెట్ ఫ్యాబ్రిక్ విచిత్ర సిల్క్ అండి, విచిత్ర సిల్క్. కలరు పర్పుల్ కలరు. చూడండి నెక్ ఆలియా కట్ వచ్చింది నెక్ దగ్గర. ఇదండి స్లీవ్స్ చూడండి, 3/4 స్లీవ్స్ ఇవి. అలాగే స్లీవ్స్ ఎండింగ్లో ఇలా ఇచ్చారు, స్మాల్ గోల్డ్ కలర్ లేస్ బార్డరు. చూడండి ఇవ్వండి. చూడండి ఇక్కడ నుంచి అనార్కల్లా ఉంది కిందకి. ఇదండి ఫ్రంట్ లుక్ అయితే. అలాగే లైనింగ్ క్లాత్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి లైనింగ్ క్లాత్. బ్యాక్ సైడ్ చూడండి బోట్ నెక్ వచ్చింది. అలాగే బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. చాలా చాలా బాగుందండి ఈ కుర్తీ సెట్ అయితే. ఇదండి ఇప్పుడు బాటమ్ వేరు చూడండి. బాటమ్ వేర్ ఇలా ఉంది చూడండి. వేస్ట్ దగ్గర ఇలాగ ఎలాస్టిక్లా ప్రొవైడ్ చేశారు, ఇచ్చారు ఎలాస్టిక్. ఈ బాటమ్ చాలా బాగుంది, మందంగా ఉంది క్లాత్ చూడండి. ఈ బాటమ్ కిందకి ఇలా లేస్ బార్డర్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఎంబ్రాయిడరీది లేస్ బార్డర్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇదండి ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, చూసేయండి. ఈ బాటమ్ వేర్ ఫ్రంట్ బ్యాక్ ఒకేలా ఉందండి. ప్లెయిన్గా ఉండి కిందకి ఇలా బార్డర్ ఇచ్చారు అంతే. చూడండి బార్డరు.
అలాగే లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చారు చూడండి ఈ బాటంకి. చూసారా చాలా చాలా బాగుంది. కలర్ కానీ అలాగే క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఇదిగోండి దుప్పటా. ఈ దుప్పటా అయితే ఆర్గంజ్ ఫ్యాబ్రిక్ అండి, కట్ వర్క్ చూడండి. అలాగే చిన్న చిన్న బుటీస్లా ఇచ్చారు థ్రెడ్తో. ఇదండి ఈ దుప్పట చాలా బాగుంది. అలాగే ఈ కుర్తీ సెట్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి అందరికీ. అలాగే ఇంకొక విషయం చెప్పటం మర్చిపోయానండి, ఈ కుర్తీ సెట్స్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి.